ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎల్జీ నుంచి ఒక 4K టీవీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఈ టీవీ యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి 50UP75 మోడల్ నెంబర్. ఇక బాక్స్ మీద చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. రియల్ 4K అని, క్వాడ్ కోర్ ప్రాసెసర్ 4Kతోనైతే వస్తుంది. థింక్యూ AI టెక్నాలజీతోనైతే వస్తుంది. ట్రూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని అయితే ఉంది. ఇంకా అల్ట్రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. HDR10 Pro డిస్ప్లేతోనైతే వస్తుంది. ఇందులో మనకు నెట్ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అయితే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందని అయితే రాసింది. ఇంకా ఈ టీవీ వచ్చేసి 50 ఇంచెస్ టీవీని అయితే పర్చేస్ చేశాను. 126 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇది మ్యాజిక్ రిమోట్తోనైతే వస్తుంది ఈ టీవీ అయితే. టీవీ వచ్చేసి వెబ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. ఇంకా టీవీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు టీవీ యొక్క ఎంఆర్పి అయితే ఉంది. బాక్స్ మీద వచ్చేసి 69,999 రూపీస్ అయితే రాసి ఉంది. నేను మా లోకల్ స్టోర్లో అయితే తీసుకున్నాను. నాకు 50,000 వరకు అయితే పడింది. బాక్స్లో వచ్చేసి మనకు 2 స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా రిమోట్ని కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిమోట్ వచ్చేసి మనకు మ్యాజిక్ రిమోట్తోనైతే వస్తుంది. రిమోట్ యొక్క సెంటర్ పాయింట్లో అయితే మనకు ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు అయితే మనకు టీవీలో అయితే కర్సర్ అయితే ఓపెన్ అవుతుంది. దాంతో మనం అయితే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బాక్స్లో వచ్చేసి యూజర్ మాన్యువల్ అండ్ కొన్ని పేపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలా ఫిట్టింగ్ అని ఎలా యూజ్ చేయాలనేది ఉంటుంది. ఇక టీవీ అయితే నేను టెక్నీషియన్తో అయితే ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఫిట్టింగ్ అయితే చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు. ఫిట్ చేశాక టీవీ అయితే ఇలా ఉంది. నేనైతే వాల్ మౌంట్ అయితే చేయించాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 HDMI పోర్ట్స్, ఒక USB పోర్ట్ అయితే వస్తుంది. ఒక HDMI పోర్ట్ వచ్చేసి ARC పోర్ట్తోనైతే వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ల్యాండ్ కేబుల్ అండ్ యాంటీనా కేబుల్ ప్లస్ ఆప్టికల్ పోర్ట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు పవర్ ఇన్పుట్ అయితే ఉంది. టీవీ వాల్ మౌంట్ చేశాక అయితే చూడవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మనకు వాల్ మౌంట్ స్టాండ్ అయితే టెక్నీషియన్ అయితే తీసుకొని వచ్చారు. 3,000 వరకు అయితే ఎంఆర్పి అయితే ఉంటుందని అన్నారు. కానీ ఈ టీవీకి మాత్రం ఈ స్టాండ్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక టీవీ వాల్ మౌంట్ చేశాక అయితే చూసుకోవచ్చు. మనకు కింద LG లోగో అయితే కనబడుతుంది. సైడ్స్కి ఫ్రేమ్ అయితే చూసుకోవచ్చు. కొంచెం పెద్దగానే అయితే వచ్చాయి. బట్ టీవీకి అయితే లుక్ అయితే చాలా బాగా అయితే ఉంది. ఇక బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి పీక్స్లో అయితే ఉంది. ఇక రియల్ 4K టీవీతోనైతే వస్తుంది. మనకు 4K కంటెంట్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే కనబడుతుంది. యూట్యూబ్లో చూసుకోవచ్చు. నేను 4K కంటెంట్ అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది. ఈ టీవీ వచ్చేసి మనకు వెబ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. ప్రీ ఇన్స్టాల్ అయితే కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసి ఉన్నాయి. చూసుకోవచ్చు. యూట్యూబ్, ఆహా, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, ప్రైమ్, ఇంకా యాప్స్ అయితే మనకు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే యాప్ స్టోర్ అయితే ఉంది మనకి ఇందులో. ఒకసారి యాప్ స్టోర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, యాప్ స్టోర్లో అయితే మనకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది. అక్కడైతే మన సెర్చ్లో అయితే ఏ యాప్స్ అయితే కావాలనో సెర్చ్ చేసుకొని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు HDR పిక్చర్ క్వాలిటీ అయితే ఉంది. చూడవచ్చు. స్టాండ్ బైలో అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనకు చేంజ్ చేసుకోవచ్చు. సినిమాటిక్ అండ్ గేమ్ మోడ్లో కానీ వైడ్లో కూడా పిక్చర్ క్వాలిటీ అయితే కొంచెం బ్రైట్గా అయితే ఉంది. ఓకే, సౌండ్ యొక్క మనకు అవుట్పుట్ వచ్చేసి ఆప్టికల్ డివైస్ లేదా బ్లూటూత్ నుంచి అయితే మనకి ఇక్కడ నుంచి అయితే స్విచ్ అయితే కావచ్చు. ఇంకా గేమ్ ఆప్టిమైజ్ అయితే ఉంది. ఇక్కడ నెట్వర్క్లో చూడవచ్చు. ఇక్కడ వైఫై కనెక్ట్ అయితే చేశాను నేను. ఇక్కడ ల్యాండ్ కేబుల్ కూడా కనెక్ట్ చేసి అయితే అక్కడైతే చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆల్ సెట్టింగ్స్లో అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే అడ్వాన్స్ సెట్టింగ్స్లో చూసుకుంటే బ్రైట్నెస్, కలరు, క్లారిటీ, అప్లై టు ఆల్ ఇన్పుట్స్, ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉంది. రీసెట్ కూడా చేసుకోవచ్చు మనం చేసుకున్న పిక్చర్ క్వాలిటీని. ఇంకా క్లారిటీలో చూసుకుంటే మనకు సూపర్ రిజల్యూషన్, నాయిస్ రెడ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ అయితే మీడియంలో అయితే వస్తుంది. మనకు ఇంకా వచ్చేసి స్మూత్నెస్ కూడా ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ అనేది స్మూత్గా అనేది చూపిస్తుంది. ఓకే, ఇంకా సౌండ్స్లో చూసుకుంటే మనకు సౌండ్ అవుట్పుట్ ఉంది. ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ మనకు ఆడియో సెట్టింగ్స్ అయితే ఉంది. ఇక్కడ మనమైతే డాల్బీకి మనం స్విచ్ కావచ్చు, లేదంటే ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. మనకు డాల్బీలో అయితే కొంచెం సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎల్జీ సౌండ్ సింక్లో అయితే ఉంది. మనకు ఇది ఆన్ చేసుకుంటే మనకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బ్రైటర్ అయితే ఉంటుంది. మనకు సెట్టింగ్స్లో చూసుకుంటే ఏఐ సర్వీస్ అయితే ఉంది. ఇదైతే మనం ఆన్ చేసుకుంటే ఏఐ టెక్నాలజీ మీద రన్ అవుతాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు టీవీ మేనేజ్మెంట్లో చూసుకుంటే టీవీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే టీవీ యొక్క మోడల్ నెంబర్ అండ్ ఈ టీవీ వచ్చేసి మనకు వెబ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. మనకు 2GB ర్యామ్తో అయితే వస్తుంది. 1.32 GB అయితే అవైలబుల్ అయితే ఉంది టీవీలో అయితే. ఇంకా సపోర్ట్లోకి వెళ్తే మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మనము టీవీ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇక్కడ నుంచి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే నేను చెక్ చేశాను, అప్ టు డేట్ వరకు అయితే అప్డేట్ అయితే ఉంది. ఇక హోమ్ పేజ్ చూసుకుంటే మనకు హోమ్ డాష్ బోర్డ్ అయితే కనబడుతుంది. ఇక HDMI పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ ఇక్కడ సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక వెబ్ బ్రౌజింగ్ అయితే ఉంది, ఫేస్బుక్ అండ్ గూగుల్. మనకు అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్లో కంటెంట్స్ అయితే రికమెండ్ అయితే చేస్తుంది. ఇది ఒక ఫీచర్ బాగుంది. ఓకే, యాప్స్ని మనము కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఏది ఫస్ట్ ఉండాలనేది కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. బిల్టిన్ ఇక మీడియా ప్లేయర్ కూడా ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఓకే, బిల్టిన్ కొన్ని ఫొటోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. రియల్ 4Kలో అయితే ప్లే అవుతున్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. HDR10 ప్రోలో అయితే వస్తుంది డిస్ప్లే అయితే. నాకు పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉంది. ఇంకా ఈ టీవీలో వచ్చేసి మనకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా స్మూత్గా అయితే చూపిస్తుంది. సినిమాస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ టీవీని అయితే తీసుకోవచ్చా అంటే నేనైతే రికమెండ్ చేస్తాను. టీవీ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. ఇక ఎల్జీ సర్వీస్ గురించి చూసుకుంటే మనకు ఎల్జీ సర్వీస్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.